వీడి పేరు బంటు. ఏం చేసినా కొత్తగా చేయాలన్నదే వీడి ఆశ. అందుకే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. మంచి ఐడియా తట్టింది. వీడేంటి ఎందుకో మళ్ళీ ఫోన్ చేశాడు. హలో మావా. వీడి పేరు చింటూ. బంటుగాడు ఏం చేసినా ఎప్పుడు వీడి సపోర్ట్ ఉంటుంది. ఏంటి చెప్పరా? నువ్వు బిట్టుగాడు అర్జెంటుగా రండిరా మామ, కత్తిలాంటి ఐడియా తట్టింది. అవునా, సరే వస్తున్నా. వీడి పేరే బిట్టు. ఓపిక 0, పాజిటివిటీ 0, నెగిటివిటీ ఇది మాత్రం 100. వీడి లైఫ్ వీడిద్దరు ఫ్రెండ్స్ వల్లే నాశనం అవుతుందని అనుకుంటాడు, కానీ బయటకు ఎప్పుడు చెప్పడు. చూద్దాం ముందు ముందు ఎలాంటి ఘనకార్యాలు చేస్తారో. ఏంటి మా? ఏం లేదు మా, బంటు గారు ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నాడు. ఈ ఎదవకి ఏదో మళ్ళీ పనికి మళ్ళీ ఐడియా తట్టినట్టు. ఏంట్రా ఇలా రమ్మన్నా? మరేం లేదు మామ. సరే ఏం లేదట్రా, వెళ్ళిపోదాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆగండ్రా బాబు కాసేపు. మరేంటి మా, ప్రతిసారి పిలవడం ఏదో సోది చెప్పి మళ్ళీ టైం వేస్ట్ చేయడం. అమ్మాయ వెయిట్ చేసిందా? మజ్జిగ తాగుతావు, పోనీ చల్లగా అవుతావు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. సరే పాయింట్కి వస్తాను. నేను ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా మామ. దాంట్లో విలేజ్ కల్చర్, విలేజ్ యాక్టివిటీస్, అదేవిధంగా మనం రోజు చేసే వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నా. ఇలాంటి ఛానల్ చాలానే ఉన్నాయిగా, క్లిక్ అవుతాం అసలు. అందుకే కదా ఈ మాస్కులు. నువ్వేంటి ఈ పేజ్ పెట్టుకున్నావు? అంత మాట అన్నావేంటి? ఇది మా మదన్న సెట్ చేసిన ట్రెండ్. ఇది లేకుండా అసలు జనాలు చూడరు. అరే ఛానల్ నేమ్ ఏం పెట్టావు? విలేజ్ డ్రీమర్స్. ఎలా ఉంది? నైస్ నేమ్, బాగుంది. ఛానల్ నేమ్ విలేజ్ డ్రీమ్స్ అని పెట్టే. తమ డ్రీమ్ ఏంటో మరి? డ్రీమ్ అంటే కళ. కళ అంటే చాలా పెద్ద కళ. ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఏంటి 1 మిలియనే? ఆశకు అద్దె ఉండాలి. ఆగు మావా, ఎప్పుడు నెగిటివ్ థాటే. అది కాదు మాయా, ఇంకా ఛానలే స్టార్ట్ చేయలేదు వీడు, ఇంకా అప్పుడే పగటి కళలు కనిస్తున్నాడు. సరే అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం లేదు మామ, ఇప్పుడు సబ్స్క్రైబ్ నోటు అలాగే ఇంట్రొడక్షన్ చెప్పి రేపటి నుంచి షూట్ స్టార్ట్ చేసేద్దాం. సరే అయితే ఫస్ట్ ముచ్చట కూడా నీతోనే కానీ. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈ ఛానల్ ద్వారా విలేజ్లో జరిగే యాక్టివిటీస్, అక్కడ ఉండే కల్చర్, అదేవిధంగా మేము చేసే వ్లాగ్స్ మీకు వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాం. సో దీనికి గాను మీ ఆదరణ ఎంతో అవసరం. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. ఎలాగో చేస్తారనుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.